హాయ్ అండి. ఈరోజు మనం చిన్న పిల్లల కోసం చాలా టేస్టీగా టమాటో రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఇక్కడ 2 టమాటోస్ తీసుకున్నాను. అవి చిన్న చిన్న కట్ చేసుకోవాలి. చిన్నది ఆనియన్, మిర్చి, వెల్లుల్లి కొంచెం. ఇప్పుడు 1 కప్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు అది బాగా వాష్ చేసుకొని 2 to 3 times బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని వాటర్ పోసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఈ 1 కప్ రైస్కి నేను ఇక్కడ 3 cups వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు పప్పు కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లో హాఫ్ ఆయిల్ వేడెక్కింది కదా. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, బగరాకు, దాల్చిన చెక్క, ఒక యాలకులు, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు గోలింది కదా. ఇప్పుడు మిర్చి వేసుకుందాం, ఆనియన్. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని లైట్గా దంచి వేసుకున్న. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న, పసుపు బాగా కలుపుకొని ఇప్పుడు టమాటోస్ వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుదాం. ఇవి టమాటాస్ ఉడకడానికి క్యాప్ క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. చూడండి, ఒకసారి కలిపేసి టమాటోస్ ఉడికినాయి కదా. ఇప్పుడు కారం వేసుకున్నాను, సాల్ట్, ఇప్పుడు ఒకసారి కలుపుదాం. ఇంతకుముందు వాటర్ తీసుకున్నాను కదా, అన్నీ 3 cups వాటర్, అవి ఇలా పోసేసుకుందాం. ఒకసారి క్యాప్ క్లోజ్ చేద్దామండి. కొత్తిమీర వేసుకున్నాను, లవంగాల పొడి, ధనియాల పొడి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని క్యాప్ క్లోజ్ చేద్దాం. ఎసరు వచ్చేంత వరకు. చూడండి, ఎసరు వస్తుంది కదా. ఇప్పుడు రైస్ వేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసి ఇప్పుడు ఒకసారి కలిపినాం కదా. ఇప్పుడు క్యాప్ క్లోజ్ చేద్దాం. నేను మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను. ఏంటంటే చిన్న కప్ 1 cup రైస్కి 3 cups వాటర్. ఇప్పుడు ఇదేంటంటే 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చల్లన్నాక చాలా ఈజీ అండి టమాటా రైస్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ చల్ల బ్లాగ్స్ ఛానల్. థ్యాంక్ యూ.